మన టాపిక్ వచ్చి ప్రవీణ్ పగడాల గారి బయోగ్రఫీ. అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు? ప్రవీణ్ పగడాల గారు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యారు? డినామినేషనల్ భేదంతో విడిపోయే క్రైస్తవులు ఒకసారికి ఎందుకు ఒకటయ్యారు? ఆయన మరణంతో వేలాది మంది లక్షలాది మంది ఎందుకు తరలి వచ్చారు? ఆయనతో కూర్చొని మాట్లాడలేని, డిబేట్ చేయలేని వారు ఎందుకు లేరు? మహాజ్ఞానిగా, గొప్ప వ్యక్తిగా, కులం లేని, మతం లేని సమాజాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించిన అంతర్జాతీయ స్వార్థికుడు పాస్టర్ ప్రవీణ్ గారు. ఈయన లైఫ్ స్టోరీ ఏంటి? ఈయన బయోగ్రఫీ ఏంటి? ఆయన జీవిత చరిత్ర ఏంటి? ఆయన సాక్ష్యం ఏంటి? హతసాక్షిగా మరణించిన జీవిత సత్యాలతో పాటు ఆయన జీవిత చరిత్రని ఈ వీడియోలో నేను మీకు అందజేస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయన అసలు పేరు పగడాల ప్రవీణ్ కుమార్. సొంతూరు కడప. డిసెంబర్ 30, 1979లో జన్మించారు. ప్రవీణ్ పగడాల గారి అమ్మగారి పేరు మరియం. ఈమె ఒక క్యాథలిక్ క్రిస్టియన్. ప్రవీణ్ పగడాల గారి నాన్నగారు ఒక ముస్లిం. చిన్నప్పటి నుంచి ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు. ప్రతి శనివారం చర్చికి వెళ్ళేవారు. అలాగే ప్రతి సంవత్సరం వారు తమిళనాడులోని నాగపట్నంలో మేరీమాత చర్చికి వెళ్లి మొక్కుబళ్ళు చెల్లించేవారు. అలా టీనేజ్కి వచ్చాక ప్రతి ఒక్కరు గొడవ పడుతూ పక్కదారి పడుతూ ఉండేవాళ్ళు. అలాగే ప్రవీణ్ గారు కూడా గొడవలు పడడం, కొట్టడం ఇలాంటివి జరిగాయి. తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి ఎక్కువ అవ్వడంతో ఆయన వ్యసనాలకు లోనవుతారేమో అని ఆయనను హాస్టల్లో చేర్పించారు. ప్రవీణ్ గారు 6వ తరగతిలో ఉండగానే హాస్టల్లో చేరారు. హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనకు ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించేది. ఇంట్లో వాళ్ళ ప్రేమను మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకునేవారు. అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి తన ఊరికి వెళ్ళారు. మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు. క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైప్, అంటే వేలాంకనికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప. ఒకరోజు ప్రవీణ్ పగడాల గారి అన్నయ్య గారి పైన చిన్నప్పుడు తన ఫ్రెండ్ కత్తితో అటాక్ చేశారు. అది తెలుసుకున్న ప్రవీణ్ పగడాల గారికి విపరీతమైన కోపం వచ్చింది. మా అన్నయ్య మీదనే కత్తితో అటాక్ చేస్తావని తాను తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి అటాక్ చేసిన వాడిని విపరీతంగా కొట్టారు. చివరికి అతను చనిపోయాడు అనుకొని ఆయనను తుప్పల్లో పడేసి పారిపోయారు. అయితే ఆయన చనిపోలేదు. బ్రతికి ఉండడంతో పోలీస్ కేసు అవుతుందని ఎంతో భయపడ్డారు. ఆ టైంలో ప్రవీణ్ పగడాల గారి మామయ్య గారి అక్క అక్కడే సిఐగా ఉన్నారు. ఆమె ఎటువంటి కేసు లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెటిల్మెంట్ చేశారు. తర్వాత ప్రవీణ్ పగడాల గారు నేను ఎందుకు ఇలా చేశానని ఆలోచిస్తూ బాధపడ్డారు. ఇక్కడ ఉంటే మంచిది కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలా 1996లో హైదరాబాద్కి ప్రయాణమయ్యారు. ఒక ప్రాంతంలో హాస్టల్లో ఉన్నారు. ఒకరోజు తన ఫ్రెండ్ యూత్ మీటింగ్కి పిలిచాడు. కానీ ప్రవీణ్ గారికి యూత్ మీటింగ్కి వెళ్ళాలని ఇష్టం లేదు. కానీ ఫ్రెండ్షిప్ కారణంగా బలవంతంగా వెళ్ళారు. క్రిస్టియన్ మీటింగ్స్లో వారి విధానాలు ప్రవీణ్ గారికి నచ్చేవి కావు. కానీ వెళ్ళక తప్పలేదు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి చిన్నప్పటి నుంచి క్యాథలిక్ ఆచారాలలో పెరిగారు. అప్పుడప్పుడు తన నాన్నగారితో పాటు మసీదులకు కూడా వెళ్ళేవారు. ఇలా క్యాథలిక్ క్రిస్టియన్లో పెరిగిన ప్రవీణ్ గారికి కొన్ని విషయాలు అంటే అసలు నచ్చేది కాదు. ఎలాగంటే తెల్ల బట్టలు కట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, హల్లెలూయా చెప్పడం ఇలాంటివి అస్సలు నచ్చేది కాదు. ఆయన కూడా తన ఫ్రెండ్ బలవంతం చేయడంతో హైదరాబాద్ క్రిస్టియన్ యూత్ మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆ మీటింగ్లో పాస్టర్ గారు చెప్తున్న మాటలు విన్నారు. ఆయన అలా వింటూ ఉండగా ఆయనకి ఒక మాట తగిలింది.
అదేంటంటే, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అనే మాట ఆయన మనసులో అది నాటుకుపోయింది. నేను లోకానికి వెలుగై ఉండటమా అని పాస్టర్ గారు చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ పడుకున్నారు. అలా పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. నీవు ఇండోర్కి వెళ్ళి నా సువార్త ప్రకటించు అన్న దర్శనం ఆయన చూశారు. అప్పటికి ఆయన క్యాట్ ఎగ్జామ్ రాశారు. క్యాట్ ఎగ్జామ్ అంటే MBA ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పటి వరకు ఇండోర్ అనే ప్రాంతం ఉందని కానీ, ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుందో అని కానీ ప్రవీణ్ గారికి అస్సలు తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఇండోర్ అనే ప్రాంతం ఎక్కడుందో తెలుసుకొని బ్యాగ్లో 2 జతల బట్టలు పెట్టుకొని మధ్యప్రదేశ్లోని ఇండోర్కి బయలుదేరాడు. 2000 సంవత్సరంలో ఇండోర్కి వెళ్ళాక అక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గారికి హిందీ అస్సలు రాదు. మళ్ళీ అక్కడ ఆయనకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా తెలియదు. అందువల్ల 3 రోజులు ఆ ఇండోర్లోని రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్తో అక్కడ తింటూ ఆ 3 రోజులు అక్కడే గడిపారు. ఆ తర్వాత ఒక పాస్టర్ గారు తన ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడనే ఉంటూ 1 నెలలో హిందీ ఫుల్గా నేర్చుకున్నారు. ఒక తెలుగు వ్యక్తి, కొంచెం కూడా హిందీ రాని వ్యక్తి 1 నెలలో హిందీ నేర్చుకొని హిందీలో వాక్యం బోధించడం అనేది ఒక గొప్ప విషయం. అలా పాస్టర్ గారు ఇంట్లో ఉంటూ ఆ పాస్టర్ గారితో ఎన్నో గ్రామాలలో, ఎన్నో వీధులలో దేవుని సువార్తను ప్రకటించారు. అలానే ఒక సైడు దేవుని సువార్త చేస్తూ MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా చదువుకున్నారు. ఇంకా చాలా గ్రంథాలను పరిశోధించి చదవడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే పాస్టర్ కమ్యూనిటీ వాళ్ళతో ఎన్నో విషయాలను చర్చించే వాళ్ళు, ఎన్నో గ్రంథాలను గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఎలా అంటే బైబుల్, ఖురాన్, సనాతన ధర్మాల గురించి ఎన్నో వాటిని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే డిబేట్ చేసుకునేవాళ్ళు. ఇంకా MBA తర్వాత కూడా చదువుకున్నారు. కొన్ని డేస్ టీచర్గా కూడా పనిచేశారు. ప్రవీణ్ పగడాల గారి మ్యారేజ్ ఎలా జరిగిందో ఆయన మాటలను విందాం రండి. నేను 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను. మిషనరీగా ఉండి పరిచర్య చేశాను. పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను. మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు, చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు. నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అని నన్ను అడిగింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. రెండు కలిపే కదా, కలిపానా లేదా చూసారా? అందుకే ట్రిక్కీ క్వశ్చన్లు మీకే కాదమ్మా, మాకు తెలుసు. నేను మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది, మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం. లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు, ఎవరికి వారే యమునా తీరే అని చెప్పాను. చెబితే ఆయన 2 రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి, మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని, సరే నో ప్రాబ్లం, ఆ అమ్మాయిది చదువు అయిపోయి ఆ తర్వాత చేసుకుందాంలే అన్నారు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే, మా తల్లిదండ్రుల ముందు, అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని, తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6000 మంది వస్తే ఆ 6000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. హైదరాబాద్ వచ్చాక ప్రవీణ్ పగడాల గారు గొప్ప బోధకులుగా దేవుని సేవ చేస్తూ ఇంకో సైడ్ బిజినెస్ చేయాలని కోరికతూ ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మేనేజర్గా కూడా వర్క్ చేశారు. తర్వాత తాను ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు ఫస్ట్ ట్రేడ్ ఇన్ఫోటెక్. ఈ కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో తర్వాత ఫస్ట్ ట్రేడ్ సాఫ్ట్వేర్ అని ఇంకో కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఈ 2 సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా సక్సెస్ అయ్యాయి. ఈ కంపెనీలలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కంపెనీని ప్రవీణ్ పగడాల గారు తన ఫ్రెండ్స్తో కలిసి రన్ చేసేవాళ్ళు. ప్రవీణ్ పగడాల గారికి సొంత కూతుర్లు 2, అడప్ డాటర్స్ 14 మంది.
ఇలా అనేక మంది ఆడపిల్లలను ఆయన అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా అనేక మందికి ఆయన గార్డెన్గా ఉన్నారు. ఎంతోమందికి సహాయం చేసేవారు, పేదవాళ్ళకి ఆశ్రయం కలిగించారు, అనాథులకి అనాథాశ్రమం కట్టించారు. ఈయన ఇలాగా చాలా ఆశ్రమాలతో లింక్ అయి ఉన్నారు. దేవుని ప్రేమను మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించేవాళ్ళు. ఇంకా పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో రకాలుగా హెల్ప్ చేసేవాళ్ళు. ఒక సైడ్ బిజినెస్ చేస్తూ ఇంకో సైడ్ గొప్ప బోధకుడిగా ఎక్కడ కూడికలు పిలిస్తే అక్కడికి వెళ్ళి దేవుని దైవత్వం గురించి చాలా చాలా చక్కగా వివరించేవాళ్ళు. ఇంకా రక్షణ టీవీలో బైబుల్ మీద, ఖురాన్ మీద, హిందూ బుక్స్ మీద డిబేట్ చేసేవాళ్ళు. అన్ని మత గ్రంథాలను చదివి అర్థం చేసుకొని దేవుని జ్ఞానంతో దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఈయన కొన్ని బుక్స్ కూడా రాశారు. అవేవంటే అల్లా యెహోవా ఒకడేనా, దేవుని రాజ్యం, మూడోది త్రిత్వం శిరాస నవామి అని ఇలాంటి బుక్స్ రాశారు. కులం గురించి, మతం గురించి చాలా బాగా వివరించేవాళ్ళు. ఇంకా మత గ్రంథాలైన ఖురాన్ మీద, హిందూ గ్రంథాల మీద మాట్లాడేవారు. సింపుల్గా చెప్పాలంటే ఈయన అర్థవంతంగా, ఎవరికి బాధ పెట్టకుండా, లాజికల్గా, హిస్టరికల్గా, ఎవిడెన్స్తో డిబేట్ చేసేవారు. ఇలా వేరే గ్రంథాల మీద మాట్లాడడం వల్ల ఈయనకు చాలామంది శత్రువులు అయ్యారు. అయినా కూడా ఎవరికి భయపడకుండా ఒంటరిగా బైక్ మీద వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవాళ్ళు. తన భార్య తన వెనకాల ఉండి ప్రవీణ్ పగడాల గారిని నడిపించేది. ఇలా ఒక సైడ్ బిజినెస్ చూసుకుంటూ ఇంకో సైడ్ దేవుని సువార్తను బహుబలంగా ప్రకటిస్తూ హతసాక్షి అయ్యారు. మార్చ్ 24, 2005 దేవుని యందు నిద్రించారు. తన మరణం వెనకాల ఉన్న నిజాలను బయటకు రావాలని చెప్పి మనమందరం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ.